హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే రాత్రి 10 గంటలు ఆ డాబా నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ చిమ్మ చీకటి. కేవలం డాబా ముందున్న ఒక బల్బ్ మాత్రం మినుకుమినుకుమంటూ వెలుగుతుంది. రిషి తన కారులో అక్కడ దిగాడు. అతని చేతిలో ఒక కర్ర పట్టుకుని కుంటుకుని నడుస్తున్నాడు. కాసేపటికి నాయుడు తన అనుచరులతో అక్కడికి వచ్చాడు. చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంది. రండి చిన్నదొర, ఇదిగోండి డబ్బు. నాయుడు బ్రీఫ్ కేస్ చూపించాడు. రిషి కోపంగా నాయుడు కలర్ పట్టుకున్నాడు. డబ్బు తర్వాతరా, అసలు ఆ కెమికల్స్ సేఫ్ అని చెప్పి నన్నెందుకు మోసం చేశావు? నన్ను చంపాలని చూసారా? నాయుడు రిషి నెట్టేశాడు. అవునరా, చంపాలని చూసాం. అది సుజాత గారి ప్లాన్. నువ్వు చస్తే అర్జున్ మీద కేసు పడుతుందని, వాడు జైలుకి వెళ్తే ఆస్తి మొత్తం నాయుడుకు వస్తుందని ప్లాన్ వేశాం. కానీ నువ్వు బతికావు, వాడు జైలుకి వెళ్ళాడు. ఏదైతేనేం మా పని అయిపోయింది. రిషి కింద పడిపోయి నవ్వుతున్నాడు. ఏంట్రా, పిచ్చి పట్టిందా నవ్వుతున్నావు? నాయుడు అడిగాడు. నీకు పిచ్చి పట్టిందిరా, వెనక్కి చూడు. రిషి సైగ చేశాడు. నాయుడు వెనక్కి తిరిగాడు. అక్కడ చీకట్ల నుండి పదుల సంఖ్యలో పోలీసులు బయటకు వచ్చారు. వారి ముందు స్నేహ విక్రమ్ ఉన్నారు. పోలీస్ కమిషనర్ చేతిలో గన్ ఉంది. యు ఆర్ అండర్ అరెస్ట్ నాయుడు, కమిషనర్ గంభీరంగా చెప్పారు. నాయుడు షాక్ అయ్యాడు. సార్, ఇది మోసం. స్నేహ ముందుకు వచ్చింది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. అవును నాయుడు, ఇది మోసమే. కానీ నువ్వు చేసిన మోసమంతా పెద్దది కాదు. ఇందాక నువ్వు చెప్పిన ప్రతి మాట ఇందులో రికార్డైంది, సుజాత పేరుతో సహా. నాయుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. కాన్ రిషి కర్రతో వాడి కాళ్ల మీద కొట్టాడు. వాడు కుప్పగులిపాడు. పోలీసులు వాణ్ణి, వాడి అనుచరులను అరెస్ట్ చేశారు. రిషి స్నేహ దగ్గరకు వచ్చాడు. వదిన, పనైంది. స్నేహ రిషిని చూసి గర్వంగా నవ్వింది. సూపర్ రిషి, ఇప్పుడు అన్నయ్యను తీసుకురావడమే మిగిలింది. మరుసటి రోజు ఉదయం కోర్టు హాల్ కిటకిట్లాడుతుంది. మీడియా వాళ్ళు అర్జున్ కేసు గురించి లైవ్ అప్డేట్ ఇస్తున్నారు. బోన్లో అర్జున్ నిలబడి ఉన్నాడు. అతను ఒక్క రోజులోనే చిక్కిపోయినట్టు కనిపిస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లో భయం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన వినిపించారు. అర్జున్ రాయ్ తన ఫ్యాక్టరీలో నిషిద్ధ రసాయనాలు వాడి పేర్లు కారణమయ్యాడు. ఇది చాలా పెద్ద నేరం. అతనికి కఠిన శిక్ష పడాలి. అప్పుడు డిఫెన్స్ లాయర్ విక్రమ్ లేచాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ అర్జున్ నిర్దోషి. అతను ఆ నేరాన్ని తన మీద వేసుకున్నాడు, కానీ చేసింది అతను కాదు. అసలు దోషి వేరే ఉన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, నిన్న రాత్రి రికార్డ్ చేసిన వీడియో మరియు ప్రధాన నిందితుడు నాయుడు వాంగ్మూలం ఇక్కడ సమర్పిస్తున్నాను. నాయుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. అతను జడ్జి ముందు నిజం ఒప్పుకున్నాడు. అర్జున్ సార్కి ఇందులో సంబంధం లేదు. సుజాత గారు నేను కలిసి రిషిని ట్రాప్ చేశాం. అర్జున్ సార్ రిషిని కాపాడడానికి మాత్రమే అక్కడికి వచ్చారు, నాయుడు చెప్పాడు. జడ్జి గారు సాక్ష్యాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలను బట్టి అర్జున్ రాయ్ నిర్దోషి అని తేలింది. అసలు సూత్రధారులు సుజాత నాయుడులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నారు. అర్జున్ రాయ్ని సగౌరవంగా విడుదల చేస్తున్నారు అని తీర్పు చెప్పారు. కోర్టు హాల్ చప్పట్లతో మారుమోగింది. స్నేహ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అర్జున్ బోర్డు నుండి బయటకు రాగానే స్నేహ పరుగున వెళ్ళి అతన్ని హత్తుకుంది. అర్జున్, వచ్చేశావు. అర్జున్ నవ్వుతూ, నువ్వు రిషి బయట ఉండగా నన్ను లోపల ఉంచే దమ్ము ఎవరికి ఉంది స్నేహ అని అన్నాడు. అంతలో రిషి అక్కడికి వచ్చాడు. తలదించుకొని నిలబడ్డాడు. అర్జున్ రిషి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి మిస్టర్ రిషి రాయ్, తలదించుకున్నావు? ఛాలెంజ్ గెలవలేదని బాధ. రిషి తల ఎత్తి కన్నీళ్లతో అన్నాడు. ఛాలెంజ్ ఓడిపోయానన్నా, కానీ అన్నయ్యని గెలుచుకున్నాను. ఏం సారీ అన్నా. అర్జున్ రిషిని గట్టిగా హత్తుకున్నాడు. పిచ్చివాడా, రక్త సంబంధం ఎప్పుడు ఓడిపోదు. ఇంటికి పద. ముగ్గురు కలిసి కోర్టు బయటకు వచ్చారు. మీడియా వాళ్ళు వారిని చుట్టుముట్టారు. అర్జున్ గారు, మీ తమ్ముడి గురించి ఏం చెప్పారు? ఒక రిపోర్టర్ అడిగాడు. అర్జున్ రిషి భుజం మీద చెయ్యి వేసి, వీడు నా తమ్ముడు మాత్రమే కాదు, నా పార్ట్నర్. ఇక నుండి రాయల్ గ్రూప్కి 2 రాజులు ఉంటారు, అర్జున్ మరియు రిషి అని ప్రకటించాడు. ఆ ప్రకటనతో రిషి ఆనందానికి అవధుల్లేవు. రాయల్ ఎంపైర్లో పండగ వాతావరణం. విశ్వనాథ్ గారు హారతిపల్లెంతో ముగ్గురికి స్వాగతం పలికారు. రండి, నా వంశోద్ధారకులు రండి. ఆయన మురిసిపోయారు. అర్జున్, స్నేహ, రిషి
ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆ రోజు రాత్రి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈసారి రిషి తన స్టైల్లో కాళ్ళు పైకి పెట్టి కూర్చోలేదు. చాలా పద్ధతిగా కూర్చున్నాడు. వదిన ప్లీజ్ వడ్డించవా? రిషి అడిగాడు. స్నేహ నవ్వుతూ వడ్డించింది. అన్నట్టు వదిన, నా ఛాలెంజ్ ఫెయిల్ అయింది కదా, మరి నా వాటా సంగతి ఏంటి? రిషి సరదాగా అడిగాడు. అర్జున్ నవ్వాడు. నీ వాటా నీకుంటుంది రిషి, కానీ ఒక కండిషన్. ఏంటన్నా? నువ్వు రేపటి నుండి స్నేహ దగ్గర అసిస్టెంట్గా పనిచేయాలి. బిజినెస్లో ఏబీసీలు నేర్చుకోవాలి. 1 ఏడాది తర్వాత నువ్వు అర్హుడివి అని స్నేహ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు నీకు ఎండీ పోస్ట్ ఇస్తాను. అర్జున్ కండిషన్ పెట్టాడు. వదిన దగ్గర అసిస్టెంటా? అంటే రోజు హోంవర్క్ చేయాలా? రిషి ముఖం చిన్నబోయింది. అందరు గట్టిగా నవ్వారు. ఆ నవ్వుతో ఆ ఇల్లు కలకల్లాడింది. కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవదు. ఎందుకంటే జైల్లో ఉన్న సుజాత, బయట ఉన్న విరాట్ ఇంకా తమ పగను చల్లార్చుకోలేదు. పోలీస్ స్టేషన్లో సుజాతను విచారిస్తున్నారు. మేడం, మీ మీద చాలా కేసులు ఉన్నాయి, మీరు ఇప్పట్లో బయటకు రాలేరు, ఇన్స్పెక్టర్ చెప్పాడు. సుజాత వికృతంగా నవ్వింది. నేను బయటకు రావాల్సిన అవసరం లేదు ఇన్స్పెక్టర్, నా పని చేయడానికి వేరే వాళ్ళు వస్తున్నారు. ఎవరు? ఆ సస్పెన్స్. జైలు గోడల మధ్య వాతావరణం ఎప్పుడు గంభీరంగానే ఉంటుంది. కానీ ఆ రోజు ములాఖత్ గదిలో జరుగుతున్న సంభాషణ మరింత భయంకరంగా ఉంది. ఊచల వెనుక నిలబడ్డ సుజాత ముఖంలో జైలు జీవితం తాలూకు అలసట ఉన్నా కళ్ళల్లో పొగ మాత్రం ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. ఆమె ఎదురుగా అద్దానికి అవతల వైపు ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని పేరు విక్రాంత్. వయసు 30 ఏళ్ళు. చూడ్డానికి అందగాడి, కానీ అతని కళ్ళల్లో ఒక రకమైన సైకోయిజం కనిపిస్తుంది. మెడ మీద ఒక పాత కత్తికాటు మచ్చ ఉంది. అతను ఖరీదైన సూటు వేసుకుని చేతివేళ్లతో టేబుల్ని దరువు వేస్తున్నాడు. ఏం సుజాత గారు, నన్ను పిలిపించారు? నా అవసరం పడిందా? విక్రాంత్ గంభీరమైన గొంతు అడిగాడు. సుజాత నవ్వింది. నీ అవసరం నాకేముంది విక్రాంత్, నీ అవసరమే నిన్ను నా దగ్గరకు రప్పించింది. స్నేహ ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలుసా? స్నేహ పేరు వినగానే విక్రాంత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతని చేతివేళ్లు ఆగిపోయాయి. తెలుసు, రాయల్ గ్రూప్ ఎండీ అయింది. ఆ అర్జున్ గారిని పెళ్లి చేసుకుని మహారాణిలా బతుకుతుంది. అవును, నువ్వు ప్రేమించిన అమ్మాయి, నిన్ను జైలుకు పంపించిన అమ్మాయి ఇప్పుడు వేరే వారితో సంతోషంగా ఉంది. చూస్తూ ఊరుకుంటావా? సుజాత రెచ్చగొట్టింది. విక్రాంత్ కోపంతో పిడికిలి బిగించాడు. ఊరుకోను. స్నేహ నాది. కాలేజీలో ఉన్నప్పుడే చెప్పాను, ఆమె నా సొంతమని. నన్ను కాదని పోలీసులకు పట్టించింది. ఆ అవమానం నన్నింకా దహిస్తుంది. నేను తిరిగొచ్చాను సుజాత గారు. ఈసారి ఆమెను దక్కించుకుంటాను, లేదా ఆమె సంతోషాన్ని నాశనం చేస్తాను. గుడ్, నాకు కావాల్సింది కూడా అదే. అర్జున్కి స్నేహ ప్రాణం. నువ్వు స్నేహం టార్గెట్ చేస్తే అర్జున్ విలవిల్లాడతాడు. వాళ్ళిద్దరిని విడదీయటమే మన లక్ష్యం. నీకు కావలసిన సపోర్ట్ ని బయట ఉన్న నా మనుషుల ద్వారా ఇస్తాను. వెళ్ళు, వేట మొదలుపెట్టు. సుజాత ఆశీర్వదించినట్టు చెప్పింది. విక్రాంత్ వికృతంగా నవ్వి, స్నేహ, ఐఎమ్ కమ్మింగ్ ఫర్ యూ అని గొనిగాడు. రాయల్ ఎంపైర్ ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. హాల్లో రిషి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ముందు తల పెట్టుకుని ఉన్నాడు. పక్కన స్నేహ కూర్చుని అతనికి బిజినెస్ పాఠాలు చెప్తుంది. వదిన, ఈ బ్యాలెన్స్ షీట్ ఏంటి ఇంత కన్ఫ్యూజంగా ఉంది? డెబిట్ క్రెడిట్ అన్నీ కాయగూరల గంపలా ఉన్నాయి. రిషి విసుక్కున్నాడు. స్నేహ నవ్వింది. బిజినెస్ అంటే అంతే రిషి, లెక్కలు మాత్రమే కాదు, వాటి వెనక ఉన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. చూడిక్కడ మనం ఖర్చు ఎంత తగ్గించాం, అందుకే లాభం పెరిగింది. అర్జున్ మెట్లు దిగుతూ వారిని చూశాడు. ఏంటి స్టూడెంట్, హోంవర్క్ కష్టంగా ఉందా అని ఆట పట్టించాడు. అన్నా, నువ్వు ఎండీగా ఉన్నప్పుడు ఇలా చేసావో, కానీ వదిన దగ్గర అసిస్టెంట్గా చేయటం మాత్రం చాలా కష్టం, చాలా స్ట్రిక్ట్, రిషి ఫిర్యాదు చేశాడు. అందరు నవ్వుకున్నారు. విశ్వనాథ్ గారు పేపర్ చదువుతూ ఈ దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. ఇన్నాళ్లకి ఇల్లు నందనవనంలా ఉంది. అంతలో సర్వెంట్ ఒక పెద్ద బొకే తీసుకుని వచ్చాడు. అందులో అన్ని ఎర్రటి గులాబీలే ఉన్నాయి. కాని విచిత్రంగా మధ్యలో ఒకే ఒక నల్ల గులాబీ ఉంది. మేడం, మీ పేరు మీద వచ్చింది. సర్వెంట్ స్నేహకిచ్చాడు. స్నేహ ఆశ్చర్యంగా తీసుకుంది. నాకా? ఎవరు పంపారు? అందులో ఒక చిన్న కార్డు ఉంది. స్నేహ దాన్ని తెరిచింది. అందులో
ఎర్రటి ఇంకుతో రాసి ఉంది. కంగ్రాట్స్ చాను, ఎండి అయ్యావట. కాని పాత రోజులు మర్చిపోతే ఎలా? నేను వచ్చాను నీ నీడలా. విక్కీ. ఆ పేరు ఆ చేతిరా చూడగానే స్నేహ చేతిలోని బొకే జారి కింద పడింది. ఆ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కళ్ళల్లో వణుకు మొదలైంది. అర్జున్ గమనించాడు. స్నేహ, ఏమైంది? ఎవరు పంపారు? అంటూ కింద పడ్డ కార్డును తీయబోయాడు. స్నేహ చటుక్కున ఆ కార్డును తీసుకుని మడత పెట్టేసింది. ఏం ఏం లేదు అర్జున్, ఎవరో క్లయింట్స్ పంపి ఉంటారు. ముళ్ళు గుచ్చుకుందని వదిలేశానంతే అని అబద్ధం చెప్పింది. కానీ అర్జున్ ఆమె కళ్ళల్లో భయాన్ని పసిగట్టాడు. ఆమె అబద్ధం చెప్తుందని అర్థమైంది. కాని రిషి తాతయ్య ముందు అడగటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. స్నేహ గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు వేసుకుని ఆ కార్డు వైపు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఫ్లాష్ బ్యాక్. డిగ్రీ ఫైనల్ ఇయర్. స్నేహ క్లాసులో టాపర్. విక్రాంత్ కాలేజ్ ప్రెసిడెంట్. పెద్ద పొలిటీషియన్ కొడుకు. స్నేహం చూసి ఇష్టపడ్డాడు. ప్రేమించమని వెంటపడ్డాడు. స్నేహ నిరాకరించింది. విక్రాంత్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఒకరోజు కాలేజ్ ఫెస్ట్లో అందరి ముందు స్నేహ చేయి పట్టుకుని లాగాడు. నువ్వు నాదానివి అని అరిచాడు. స్నేహ ధైర్యంగా అతన్ని చెంపదెబ్బ కొట్టి ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసింది. విక్రాంత్ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించింది. విక్రాంత్ జైలుకి వెళ్తూ నిన్ను వదలను జాను, తిరిగొస్తా అని శపథం చేశాడు. ఆ భయంతోనే స్నేహ వాళ్ళ నాన్నగారు ఆమెను వేరే ఊరు పంపించేశారు. ఆ పీడకలి మళ్ళీ మొదలైంది. విక్రాంత్ తిరిగొచ్చాడు. ప్రదేశం ట్రయల్ గ్రూప్ ఆఫీసు. మరుసటి రోజు స్నేహ ఆఫీస్కి వెళ్ళింది. కానీ పని మీద శ్రద్ధ పెట్టలేకపోతుంది. ప్రతి క్షణం విక్రాంత్ ఎక్కడి నుండి వస్తాడో అని భయపడుతుంది. రిషి క్యాబిన్లోకి వచ్చాడు. వదిన, ఈరోజు సాయంత్రం యంగ్ ఎంటర్ప్రెన్యూర్ మీటింగ్ ఉంది కదా, నువ్వు చీఫ్ గెస్ట్, నేను కూడా వస్తున్నాను, రెడీగా ఉండు. స్నేహకు వెళ్ళాలని లేదు, కానీ జాయింట్ ఎండిగా వెళ్ళక తప్పదు. సాయంత్రం 7 గంటలు. హైటెక్ సిటీలోని ఒక 5 స్టార్ హోటల్ బ్యాంకెట్ హాల్. యువ వ్యాపారవేత్తలతో హాల్ నిండిపోయింది. అర్జున్, స్నేహ, రిషి అక్కడికి చేరుకున్నారు. అర్జున్ స్నేహ చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఆమె చేతులు చల్లగా ఉండటం గమనించాడు. స్నేహ, నిన్నటి నుండి డల్గా ఉన్నావు. ఆ బొకే పంపింది ఎవరు? నిజం చెప్పు అర్జున్ అడిగాడు. నిజంగా ఎవరు కాదు అర్జున్, జస్ట్ వర్క్ టెన్షన్. స్నేహ కవర్ చేసింది. కార్యక్రమం మొదలైంది. యాంకర్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మన ఈవెంట్కి ప్రధాన స్పాన్సర్ వియా కన్స్ట్రక్షన్ అధినేత మిస్టర్ విక్రాంత్ వర్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఆ పేరు వినగానే స్నేహ గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె స్టేజ్ వైపు చూసింది. స్టైలిష్ సూట్లో ముఖం మీద చిరునవ్వుతో విక్రాంత్ స్టేజ్ మీదకు వచ్చాడు. అతను మైక్ తీసుకొని అందరికీ అభివాదం చేశాడు. అతని చూపు మాత్రం నేరుగా మొదటి వరుసలో కూర్చున్న స్నేహ మీదే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బిజినెస్ అంటే కాంపిటీషన్ కాదు, ఫ్యాషన్. ముఖ్యంగా మనలో స్ఫూర్తిని నింపే వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ఫ్యాషన్ ఇంకా పెరుగుతుంది అంటూ స్నేహ వైపు చూసి కన్ను కొట్టాడు. స్నేహకు చెమటలు పట్టాయి. అర్జున్ విక్రాంత్ చూపును గమనించాడు. ఆ చూపులో ఏదో తేడా ఉంది. అది కేవలం అభిమానం కాదు, అంతకుమించి ఏదో ఉంది. విక్రాంత్ స్టేజ్ దిగి నేరుగా అర్జున్ స్నేహ దగ్గరకు వచ్చాడు. హలో మిస్టర్ అర్జున్ రాయ్, బిగ్ ఫ్యాన్ అంటూ అర్జున్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నైస్ టు మీట్ యూ మిస్టర్ విక్రాంత్, అర్జున్ బదులిచ్చాడు. విక్రాంత్ స్నేహ వైపు తిరిగాడు. హలో స్నేహ గారు, సారీ మిసెస్ అర్జున్ రాయ్, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. కాలేజ్ తర్వాత చాలా మారిపోయారు, మరింత అందంగా అని ఆగిపోయాడు. అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీకు స్నేహ ముందే తెలుసా? విక్రాంత్ నవ్వాడు. ఓ, తెలియదా? మేం క్లాస్మేట్స్. కాదు కాదు, సోల్మేట్స్ అనుకునేవాళ్ళం అప్పట్లో అని బాంబు పేల్చాడు. స్నేహ వెంటనే లేచింది. అర్జున్, నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్దాం పదా అని అర్జున్ చేయి పట్టుకుని లాగింది. విక్రాంత్ అడ్డొచ్చాడు. ఏంటి స్నేహ, పాత ఫ్రెండ్ని చూడగానే పారిపోతున్నావు? అప్పుడు అలాగే పారిపోయావు, ఇప్పుడు కూడానా? కనీసం నా గిఫ్ట్ నచ్చిందో లేదో చెప్పలేదు. ఆ బ్లాక్ రోజ్. అర్జున్కి అర్థమైంది ఆ బొకే పంపింది ఇతనే అని. అర్జున్ విక్రాంత్కి దగ్గరగా వెళ్ళాడు. మిస్టర్ విక్రాంత్, స్నేహకు తలనొప్పిగా ఉంది అంటుంది, దారి వదలండి. భార్యకు తలనొప్పి వస్తే
భర్తకు కోపం రావటం సహజం. కానీ ఆ తలనొప్పికి కారణం గతమైతే మందు దొరకటం కష్టం బ్రదర్. విక్రాంత్ వ్యంగ్యంగా అన్నాడు. అర్జున్ కోపాన్ని తమాయించుకున్నాడు. ఇది పబ్లిక్ ఈవెంట్. గొడవ పడితే స్నేహ పరువు పోతుంది. అతను స్నేహం తీసుకుని బయటకు వచ్చేశాడు. రిషి కూడా వాళ్ళ వెనక వచ్చాడు. కారులో ఇంటికి వెళ్తూ ఉండగా నిశ్శబ్దం రాజ్యమేళ్తుంది. అర్జున్ కారు ఆపి స్నేహ వైపు తిరిగాడు. స్నేహ, ఎవరితను? సోల్మేన్స్ అంటున్నాడు, బ్లాక్ రోజ్ అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? స్నేహ ఇక దాచలేకపోయింది. కన్నీళ్లతో మొత్తం చెప్పేసింది. కాలేజ్లో విక్రాంత్ చేసిన వేధింపులు, అతను జైలుకి వెళ్లటం, శపథం చేయటం అన్నీ చెప్పింది. అర్జున్ వాడు మనిషి కాదు, మృగం. నా మీద పగతో వచ్చాడు. వాడికి భయపడే నేను ఊరు వదిలి వచ్చేశాను. ఇప్పుడు వాడు నా సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడు. స్నేహ ఏడుసు చెప్పింది. అర్జున్ స్నేహను దగ్గరికి తీసుకున్నాడు. ష్, ఏడవకు స్నేహ. వాడు మృగమైతే నేను వేటగాన్ని. నిన్ను వేధించిన వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు కాలేజీలో నిన్ను భయపెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు నీ పక్కన అర్జున్ రాయ్ ఉన్నాడు. వాడి ఆటలు ఇక్కడ సాగవు. రిషి వెనుక సీట్ నుండి అన్నాడు. వదన, నువ్వు భయపడకు. వాడికి సరైన ట్రీట్మెంట్ ఇద్దాం. రేపు వాడు ఆఫీస్కి వెళ్ళి వార్నింగ్ ఇస్తాను. వద్దు రిషి, అర్జున్ వారించాడు. వాడు సైకో. మనం ఆవేశపడితే వాడు స్నేహ పరువు తీయటానికి ఏమైనా చేస్తాడు. వాడిని తెలివిగా దెబ్బ కొట్టాలి. మరుసటి రోజు విక్రాంత్ తన ఆఫీసులో కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు. అందులో స్నేహ భయపడ్డం చూసి ఆనందిస్తున్నాడు. అతని పిఏ లోపలికి వచ్చాడు. సార్, అర్జున్ రాయ్ నుండి లీగల్ నోటీస్ వచ్చింది. ఏంటి? విక్రాంత్ ఆశ్చర్యంగా నోటీస్ తీసుకున్నాడు. అందులో నా భార్య స్నేహను బహిరంగ వేధించినందుకు, మానసిక ఇబ్బందులకు గురి చేసినందుకు పరువు నష్టం దావా వేస్తున్నాం. అలాగే విఆర్ కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ఇల్లీగల్ ల్యాండ్ ఆక్యుపేషన్స్ మీద ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని కోరాము అని ఉంది. విక్రాంత్ నవ్వాడు. అర్జున్, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. లీగల్గా నన్ను ఏం పీకలేవు. అతను ఫోన్ తీసి ఒక నెంబర్కి డయల్ చేశాడు. హలో, ప్లాన్ బి స్టార్ట్ చేయండి. స్నేహ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలండి. రాయల్ గ్రూప్ ఎండి రాసలీలలు అని క్యాప్షన్ పెట్టండి. ఆమె పరువు బజార్లో పడాలి. అప్పుడు అర్జున్ ఏ ముఖం పెట్టుకుని బయట తిరుగుతాడో చూస్తాను. విక్రాంత్ ఆదేశించాడు. సాయంత్రం 5 గంటలు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవ్వటం మొదలైంది. స్నేహ కాలేజ్ రోజుల్లో విక్రాంత్ సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. రాయల్ గ్రూప్ కోడలి అసలు రంగు అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. రాయల్ ఎంపైర్లో అర్జున్ ఫోన్కి ఆ మెసేజ్లు వస్తున్నాయి. అతను వాటిని చూసి కోపంతో ఫోన్ నేలకేసి కొట్టాడు. స్నేహ గదిలో ఒక మూల కూర్చుని ఏడుస్తుంది. అర్జున్, నా పరువు పోయింది. తాతయ్య గారు ఏమనుకుంటారు? ప్రపంచం నన్ను ఎలా చూస్తుంది? అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. స్నేహ, ప్రపంచం ఏమనుకున్నా నాకు అనవసరం. నాకు నువ్వు స్వచ్ఛమైన దానివి అని తెలుసు. ఈ ఫోటోలు ఫేక్ అని ప్రూవ్ చేయడానికి నాకు 5 నిమిషాలు చాలు. కాని వాడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నా భార్య జోలికి వచ్చాడు. వాడికి చావంచులు చూపించాలి. రిషి లోపలికి వచ్చాడు. అన్నా, సైబర్ క్రైమ్ వాళ్ళతో మాట్లాడాను. ఆ పోస్టులు డిలీట్ చేయిస్తున్నాను. ఆ ఐపీ అడ్రస్ విక్రాంత్ ఆఫీస్దే అని ట్రేస్ అయింది. అర్జున్ లేచి నిలబడ్డాడు. రిషి, మనం కోర్టులు పోలీసులను వెళ్తే లేట్ అవుతుంది. వాడికి వాడి భాషలోనే సమాధానం చెప్పాలి. విక్రమ్కి ఫోన్ చేయి. ఈ రాత్రికి విక్రాంత్ ఆఫీస్ ఖాళీ అవ్వాలి. ఆ రాత్రి విక్రాంత్ తన ఆఫీస్లో పార్టీ చేసుకుంటూ ఉన్నాడు. రేపటికి స్నేహమొహం చూపించుకోలేదు. అర్జున్ డిప్రెషన్లోకి వెళ్తాడు అని సంబరపడుతున్నాడు. సడన్గా పవర్ పోయింది. చిమ్మ చీకటి. ఎవరక్కడ? జనరేటర్ ఆన్ చేయండి. విక్రాంత్ అరిచాడు. చీకట్లో అడుగుల శబ్దం వినిపించింది. ఎవరు? నీ పతనం. అర్జున్ గొంతు వినిపించింది. లైట్లు వచ్చాయి. విక్రాంత్ ఎదురుగా అర్జున్, రిషి నిలబడి ఉన్నారు. రిషి చేతిలో బేస్బాల్ బ్యాట్ ఉంది. అర్జున్ ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఆ ప్రశాంతతలో సునామీ ఉంది. ఏంటి అర్జున్, రౌడీలా వచ్చావు? విక్రాంత్ భయపడకుండా అడిగాడు. నీలాంటి సైకోని డీల్ చేయడానికి జెంటిల్మెన్లా ఉంటే కుదరదు విక్రాంత్. ఒక ఆడదాని ఫోటోలు మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నావా? ఆ వేళ్ళు ఇక ఉండకూడదు అని అర్జున్ రిషికి సైగ చేశాడు.
రిషి బ్యాట్తో విక్రాంత్ చేతి మీద బలంగా కొట్టాడు. విక్రాంత్ అరుస్తూ కింద పడ్డాడు. అర్జున్ అతని దగ్గరకు వంగి జుట్టు పట్టుకుని పైకి లేపాడు. ఇది శాంపుల్ మాత్రమే. నా భార్య గురించి ఇంకోసారి తప్పుగా ఆలోచించినా నీ అడ్రస్ గల్లం చేస్తాను. ఈ రాత్రే నీ అక్రమ ఆస్తుల చిట్టి మొత్తం ఈడికి వెళ్తుంది. రేపు ఉదయానికి నువ్వు రోడ్డు మీద ఉంటావు. విక్రాంత్ కిందపడి మూలుగుతూ ఉండగా అర్జున్ రిషి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మరుసటి రోజు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ బిజినెస్ మ్యాన్ విక్రాంత్ వర్మ ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు. కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సీజు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు. విక్రాంత్ అరెస్ట్ అయ్యాడు. కాని వెళ్తూ వెళ్తూ అతను ఒక మాట అన్నాడు. అర్జున్, నేను జైలుకు వెళ్తున్నాను, కానీ బయట నా నీడ ఉంది. అది మీ కుటుంబాన్ని వదలదు. విక్రాంత్ అరెస్ట్ తర్వాత రాయల్ ఎంపర్ భవంతిలో మళ్ళీ ప్రశాంతత నెలకొందని అందరూ భావించారు. ఆ రోజు ఉదయం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. గార్డెన్లో అర్జున్ రిషి జాగింగ్ చేస్తున్నారు. స్నేహ వారి కోసం హెల్తీ జ్యూస్ తయారు చేస్తుంది. అన్న, ఈరోజు నాకు కొంచెం ఎర్లీగా పర్మిషన్ కావాలి. ఆఫీస్ నుండి త్వరగా వస్తాను. రిషి ఆయాసపడుతూ అడిగాడు. ఎందుకు రిషి, మళ్ళీ ఏదైనా పార్టీనా? అర్జున్ నవ్వుతూ అడిగాడు. పార్టీ కాదన్నా, ఈరోజు తాతయ్య గారి పుట్టినరోజు. ఆయన గుడికి వెళ్ళాలని ఉందట. నేను దగ్గరుండి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. పాపం, ఈ మధ్య ఆయన ఆరోగ్యం అంత బాగోలేదు. కనీసం ఇలాగైనా సంతోషపడతారు కదా. రిషి తన బాధను గుర్తు చేశాడు. అర్జున్ ఆగిపోయి రిషి వైపు చూశాడు. ఒకప్పుడు తాతయ్యని ద్వేషించిన రిషి ఇప్పుడు ఆయన సంతోషం గురించి ఆలోచిస్తున్నాడు. రక్త సంబంధం ఎంత గొప్పదో అర్జున్కి అర్థమైంది. గుడ్ రిషి, నువ్వు వెళ్ళు. నేను స్నేహ సాయంత్రం డిన్నర్కి ఇంటికి వచ్చేస్తాం. మనం ఇంట్లోనే చిన్న సెలబ్రేషన్ చేద్దాం. అర్జున్ రిషి భుజం తట్టాడు. లోపల స్నేహ జ్యూసు గ్లాసులు ట్రేలో పెట్టుకుని వస్తూ ఉంటే పని మనిషి లక్ష్మి కంగారుగా ఆమెను ఢీకొట్టింది. జ్యూసు గ్లాసులు కింద పడి పగిలిపోయాయి. అయ్యో సారీ అమ్మగారు, చూసుకోలేదు. లక్ష్మి వణికిపోతూ చెప్పింది. పర్లేదు లక్ష్మి, నువ్వు కంగారు పడకు. ఆ గాజు ముక్కలు జాగ్రత్తగా తీసేయి, స్నేహ సౌమ్యంగా చెప్పింది. కాని లక్ష్మి కళ్ళల్లో భయం మామూలుగా లేదు. ఆమె చేతులు వణుకుతున్నాయి. స్నేహకెందుకో సందేహం వచ్చింది. ఈ లక్ష్మి చేరి వారం రోజులే అవుతుంది. చాలా నమ్మకంగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఆమె ప్రవర్తన వింతగా ఉంటుంది. లక్ష్మి, నీకేమైనా సమస్య? ఎందుకంత భయపడుతున్నావు? స్నేహ అడిగింది. ఏం లేదమ్మగారు, మా ఇంట్లో కొంచెం గొడవలు అంతే అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి తప్పించుకుంది. స్నేహక సమాధానం తృప్తినివ్వలేదు. ఈమెదో దాస్తుంది అని అనుకుంది. కానీ ఆఫీస్ హడావిల్లో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మధ్యాహ్నం 12 గంటలు. రిషి ఆఫీస్ నుండి త్వరగా వచ్చి విశ్వనాథ్ గారిని సిటీ శివర్లలో ఉన్న వారి కులదైవం గుడికి తీసుకెళ్లాడు. పూజ చాలా బాగా జరిగింది. విశ్వనాథ్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. రిషి, నాకు కోరిక ఉందిరా. విశ్వనాథ్ గారు కారులో ఇంటికి వస్తూ అన్నారు. చెప్పండి తాతయ్య. నా ఆఖరి రోజులు దగ్గర పడుతున్నాయనిపిస్తుంది. నేను పోయేలోపు అర్జున్కి స్నేహకు పిల్లలు పుడితే చూడాలని ఉంది. అలాగే నీకు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని ఉంది. అప్పుడు కన్న ఆత్మకు శాంతి కలగదు. ఆయన మనసులో మాట బయట పెట్టాడు. రిషి నవ్వాడు. తాతయ్య, మీకిప్పుడేం కాదు, మీరింకా 100 ఏళ్ళు బతుకుతారు. అయినా అర్జున్ అన్నకు పిల్లలు పుట్టాక వాళ్ళని ఆడించే బాధ్యత నాదే. నా పెళ్లి ఇప్పుడప్పుడే వద్దు. ఇంటికి వచ్చాక విశ్వనాథ్ గారు అలసిపోయారని తన గదిలోకి వెళ్లారు. లక్ష్మి, తాతయ్య గారికి వేడిపాలు తీసుకురాం, అందులో కుంకుమ పువ్వు వేయమని చెప్పు. రిషి ఆర్డర్ వేసి తన గదికి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి. లక్ష్మి కిచెన్లో పాలు కాచింది. ఆమె చుట్టూ చూసింది. ఎవ్వర్లేరు. ఆమె తన చీర కొంగులు దాచిన ఒక చిన్న పొన్ని తీసి పాల గ్లాసులో కలిపింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నన్ను క్షమించండి తాతగారు. నా కూతురు ప్రాణం కోసం నేను ఈ పాపం చేయవలసి వస్తుంది అని గొనుక్కుంటూ ఆ పాలు తీసుకుని విశ్వనాథ్ గారి గదికి వెళ్ళింది. విశ్వనాథ్ గారు మంచం మీద కూర్చుని ఉన్నారు. లక్ష్మి పాలు ఇచ్చింది. థ్యాంక్స్ లక్ష్మి అని చెప్పి ఆయన ఆ పాలు తాగేశారు. 10 నిమిషాల తర్వాత రిషి కిందికి వచ్చాడు. తాతయ్య, భోజనం చేద్దాం రండి అని గదిలోకి వెళ్ళాడు. అక్క దృశ్యం చూసి రిషి గుండె ఆగిపోయినంత పనైంది. విశ్వనాథ్ గారు మంచం మీద నుండి కింద పడిపోయి ఉన్నారు. నోటి నుండి నురగ వస్తుంది. ఆయన శరీరం గిలగిల కొట్టుకుంటుంది. తాతయ్య, రిషి గట్టిగా అరుస్తూ
పరుగున వెళ్ళాడు. ఆయన తలని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఏమేం తాతయ్య, కళ్ళు తెరవండి. విశ్వనాథ్ గారు మాట్లాడలేకపోతున్నారు. ఆయన చెయ్యి వణుకుతూ రిషి చేతిని గట్టిగా పట్టుకుంది. కళ్ళు తేలేస్తున్నారు. ఇంట్లోని పని వాళ్ళు పరుగున వచ్చారు. లక్ష్మి ఒక మూల నిలబడి ఏడుస్తుంది. రిషి వెంటనే అర్జున్కి ఫోన్ చేశాడు. అన్నా, తాతయ్యకి సీరియస్గా ఉంది. త్వరగా ఇంటికి రా, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అర్జున్ స్నేహ ఆఫీస్ నుండి హుటాహుటిగా బయలుదేరారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు డాక్టర్లు విశ్వనాథ్ గారికి చికిత్స చేస్తున్నారు. బయట అర్జున్ స్నేహ రిషి టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నారు. డాక్టర్ బయటకు వచ్చారు. ఆయన ముఖం చాలా సీరియస్గా ఉంది. డాక్టర్, తాతయ్య ఎలా ఉన్నారు? హార్ట్ అటాకా? అర్జున్ కంగారుగా అడిగాడు. కాదు అర్జున్, ఇట్స్ పాయిజన్. డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏంటి, పాయిజనా? ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అవును, ఆయన శరీరంలో అర్సెనిక్ అనే ప్రమాదకరమైన విషం ఆనవాళ్లు కనిపించాయి. ఇదొక్కసారిగా ఇచ్చింది కాదు, గత వారం రోజులుగా కొంచెం కొంచెం ఇస్తున్నారు. ఈరోజు డోస్ ఎక్కువైంది, అందుకే ఆయన కోల్పోయారు. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లారు. బతకడం కష్టం. అర్జున్ కుప్పగులిపాడు. స్నేహ అతన్ని పట్టుకుంది. స్లో పాయిజనా? అంటే ఇంట్లో ఎవరో తాతయ్యకు విషం పెడుతున్నారా? ఎవరు చేస్తారిలా? రిషి ఆవేశంతో ఊగిపాడు. అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చారు. డాక్టర్ వాళ్లకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అర్జున్ దగ్గరకు వచ్చారు. మిస్టర్ అర్జున్, మీ తాతగారికి విషం ఇచ్చింది బయట వాళ్ళు కాదు, మీ ఇంట్లో వాళ్ళే అయి ఉంటారు. మేమిప్పుడే మీ ఇంటిని సర్చ్ చేయాలి, ఇన్స్పెక్టర్ చెప్పారు. అందరి ఇంటికి వెళ్లారు. పోలీసులు ఇల్లంతా సోదా చేస్తున్నారు. పని వాళ్ళను విచారిస్తున్నారు. లక్ష్మి వణికిపోతూ నిలబడి ఉంది. స్నేహ ఆమెను గమనించింది. పోలీసులు రిషి గదిని కూడా సోదా చేశారు. సా, దొరికింది, ఓ కానిస్టేబుల్ అరిచాడు. అందరూ రిషి గదిలోకి వెళ్లారు. కానిస్టేబుల్ రిషి వార్బోర్డ్లోని ఒక డ్రాయర్లో నుండి ఒక చిన్న సీసాను తీసి చూపించాడు. దానిమీద పుర్రే గుర్తు ఉంది. అదే ఆ విషం సీసా. ఇన్స్పెక్టర్ వాసన చూసి చెప్పారు. రిషి షాక్ అయ్యాడు. అది నా గదిలో ఎలా ఉంది? నాకేం తెలియదు అని అరిచాడు. ఇన్స్పెక్టర్ రిషి వైపు అనుమానంగా చూశారు. మిస్టర్ రిషి, మీ గదిలో విషం సీసా దొరికింది. ఈరోజు మధ్యాహ్నం తాతగారికి పాలు ఇచ్చింది మీరే అని పనివాళ్ళు చెప్పారు. ఆస్తి కోసం మీరు మీ తాతగారిని చంపాలని చూశారు కదూ. ఏంటి, నేను చంపడమా? పిచ్చి పట్టిందా మీకు? ఆయన నా తాతయ్య, నేను ఆయన్ని ప్రాణంగా చూసుకున్నాను, రిషి ఆవేదనగా చెప్పాడు. కథలు చెప్పకండి, మీకు ఆస్తి మీద కోపం ఉందని, గతంలో కూడా కంపెనీని నాశనం చేయడానికి ప్రయత్నించారని రికార్డ్స్ ఉన్నాయి. మీరు అక్రమ సంతానమని, మీకు ఆస్తి దక్కదని భయపడి ఆయన్ని చంపేస్తే వీలునామా లేకపోతే ఆస్తుల సమాన వాటా వస్తుందని ప్లాన్ వేశారు. ఇన్స్పెక్టర్ తన థియరీ చెప్పారు. అర్జున్ ముందుకు వచ్చాడు. ఆపండి ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ అర్జున్ వైపు తిరిగాడు. ఏంటి మిస్టర్ అర్జున్, సాక్ష్యాలు సుష్టంగా ఉన్నాయి, మీ తమ్ముడే దోషి. అర్జున్ రిషి దగ్గరకు వెళ్ళాడు. రిషి కళ్ళల్లో భయం, నమ్మకం రెండూ ఉన్నాయి. అన్నా, నేను చెయ్యలేదు, నన్ను నమ్ము అని రిషి కన్నీళ్లతో అన్నాడు. గతంలో స్నేహ విషయంలో అర్జున్ తప్పు చేశాడు. సాక్ష్యాలు నమ్మి మనిషిని అనుమానించాడు. కానీ ఈసారి అర్జున్ మారాడు. అతను రిషి భుజం మీద చెయ్యి వేశాడు. నా తమ్ముడు చేయలేదు, అర్జున్ గట్టిగా చెప్పాడు. కానీ సాక్ష్యం, ఆ సాక్ష్యం ఎవరో ప్లాన్ వేశారు. గతంలో నా భార్య విషయంలో కూడా ఇలాగే జరిగింది. నా తమ్ముడు ఒకప్పుడు ఆస్తి కోసం గొడవపడ్డాడు నిజమే, కాని వాడు మనిషిని చంపేంత క్రూరుడు కాదు. ముఖ్యంగా తాతయ్యను. వాడు తాతయ్యని ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు ఉదయం గుడికి తీసుకెళ్లేటప్పుడే చూశాను. ఎవరో కావాలని వాడిని ఇరికిస్తున్నారు, అర్జున్ వాదించాడు. స్నేహ కూడా సపోర్ట్ చేసింది. అవును ఇన్స్పెక్టర్, ఎవరో ఇంట్లో ఉండి ఈ నాటకం ఆడుతున్నారు. లక్ష్మి, నువ్వు చెప్పు, పాలు ఎవరు కలిపారు? లక్ష్మి గజగజ వణికిపోయింది. అమ్మగారు, రిషిబాబు గారే ఆర్డర్ వేశారు. పాలల్లో ఏం కలిపారో నాకు తెలియదు అని అబద్ధం చెప్పింది. లక్ష్మి సాక్ష్యంతో కేసు రిషి మీద బలపడింది. సారీ అర్జున్ గారు, సాక్ష్యాలు రిషికి వ్యతిరేకంగా ఉన్నాయి, మేము అతన్ని అరెస్ట్ చేయాలి. ఇన్స్పెక్టర్ రిషి చేతికి బేడీలు వేశారు. అన్నా, రిషి ఏడుస్తూ అర్జున్ చూశాడు. భయపడకు రిషి,
నేనున్నాను కదా, నేను బయటకు తీసుకువస్తాను. అసలు దొంగ ఎవరో పట్టుకుంటాను. ధైర్యంగా ఉండు. అర్జున్ భరోసా ఇచ్చాడు. రిషిని పోలీసులు తీసుకెళ్లారు. ఇల్లంతా శూన్యం ఆవరించింది. విశ్వనాథ్ గారు కోమాలో, రిషి జైల్లో. స్నేహ, అర్జున్ హాల్లో కూర్చున్నారు. స్నేహ, ఇది ఖచ్చితంగా సుజాత పని. ఆమె జైల్లో ఉన్న ఆమె నీడ ఇక్కడ ఉంది. ఆ లక్ష్మి, ఆమె ప్రవర్తన నాకు అనుమానంగా ఉంది. అర్జున్ అన్నాడు. అవును అర్జున్, ఉదయం ఆమె జ్యూసు గ్లాసులు పడేసేటప్పుడు చాలా భయపడింది. ఆమెనెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మనం లక్ష్మి ద్వారానే అసలు సూత్రధారిని పట్టుకోవాలి. స్నేహ ప్లాన్ చెప్పింది. మరుసటి రోజు స్నేహ లక్ష్మిని గమనిస్తూనే ఉంది. లక్ష్మి చాటుగా ఫోన్ మాట్లాడుతుంది. అమ్మగారు, మీకు చెప్పినట్టు చెప్పాను. రిషి బాబు అరెస్ట్ అయ్యారు. నా కూతురిని వదిలేండి ప్లీజ్. లక్ష్మి ఏడుస్తూ అడుగుతుంది. స్నేహ వెనక నుండి వచ్చి లక్ష్మి చేతిలో ఫోన్ లాక్కుంది. స్పీకర్ ఆన్ చేసింది. అవతల వైపు గొంతు. అప్పుడే కాదు లక్ష్మి, విశ్వనాథ్ ముసలోడు చచ్చాక వదిలేస్తాం. ఈలోపు నువ్వు ఇంకో పని చేయాలి. ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసేయాలి. ఆ గొంతు సుజాతది కాదు. అది ఒక మగ గొంతు, కానీ సుపరిచితమైన గొంతు. స్నేహ ఆశ్చర్యపోయింది. ఎవరి వ్యక్తి? సుజాత జైల్లో ఉంది కదా. లక్ష్మి స్నేహ కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించండి అమ్మగారు. వాళ్ళు నా 10 ఏళ్ల పాపను కిడ్నాప్ చేశారు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే నా పాపను చంపేస్తామన్నారు. అందుకే తాతగారికి విషం ఇచ్చాను. ఆ సీసా రిషిబాబు గదిలో పెట్టాను. ఎవరు వాళ్ళు? స్నేహ గట్టిగా అడిగింది. నాకు తెలియదమ్మగారు. ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడతారు. కానీ ఒకసారి వీడియో కాల్ చేసినప్పుడు ఆయన చేతి మీద ఒక టాటూ చూశాను. నాగపడగ టాటూ ఉంది. లక్ష్మి చెప్పింది. అర్జున్ అక్కడికి వచ్చాడు. నాగపడగ టాటూనా? అర్జున్కి వెంటనే స్ట్రైక్ అయింది. జైల్లో సుజాతను కాపాడడానికి వచ్చిన లాయర్ చేతి మీద ఆ టాటూను అర్జున్ గమనించాడు. అతను లాయర్ ముసుగులో ఉన్న సుజాత అనుచరులు. అర్థమైంది స్నేహ. సుజాత జైల్లో నుండి ఆపరేట్ చేస్తుంది. ఆ లాయర్ గారిని పట్టుకుంటే లక్ష్మి పాప దొరుకుతుంది. రిషి నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది. అర్జున్ చెప్పాడు. స్నేహ, అర్జున్, విక్రమ్ కలిసి ఒక ఆపరేషన్ ప్లాన్ చేశారు. విక్రమ్ ఆ లాయర్ని ఫాలో అయ్యాడు. వాడు సిటీ అవుట్కట్స్లో ఉన్న ఒక ఫామ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ లక్ష్మి కూతురును బంధించబడి ఉంది. అర్జున్ పోలీసులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. ఒక చిన్న ఫైట్ తర్వాత పాపను రక్షించారు. కాలిని పట్టుకున్నారు. కాలి నిజం ఒప్పుకున్నాడు. సుజాత గారు జైలు నుండి ఆర్డర్స్ ఇస్తున్నారు. విశ్వనాథ్ గారిని చంపితే ఆ నేరం రిషి మీద వేస్తే అర్జున్కి కుటుంబం మిగలదు, ఆస్తి మిగలదు అని ప్లాన్. పోలీసులు ఈ సాక్ష్యంతో రిషిని విడుదల చేశారు. సుజాత మీద మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆమెనిప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉన్న వేరే జైలుకి మార్చారు. ఆసుపత్రిలో విశ్వనాథ్ గారికి విరుగుడు మందులు ఇవ్వడంతో ఆయన కోమా నుండి బయటకు వచ్చారు. రిషి, అర్జున్, స్నేహ ఆయన చుట్టూ ఉన్నారు. తాతయ్య, నన్ను క్షమించండి. నా గదిలో విషం దొరికిందని పోలీసులు నన్ను అనుమానించారు. రిషి బాధపడ్డాడు. విశ్వనాథ్ గారు రిషి చెయ్యి పట్టుకుని, నాకు తెలుసురా, నా రక్తం ఎప్పుడు నా ప్రాణం తీయదు. నాకు విషం ఇచ్చింది బయటి వాళ్ళు, కానీ నాకు ప్రాణం పోస్తుంది మీ ప్రేమ అని గద్గద స్వరంతో అన్నాడు. లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న స్నేహం కేసును కాస్త సులభాంతరం చేయమని కోరింది. లక్ష్మి పాప చదువు బాధ్యతను స్నేహ తీసుకుంది. ఆ రోజు రాత్రి అందరి ఇంటికి వచ్చారు. అర్జున్, స్నేహ, రిషి, విశ్వనాథ్ గారు హాల్లో కూర్చొని టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. జైలు నుండి కోర్టుకు తరలిస్తూ ఉండగా తప్పించుకున్న సుజాత. పోలీస్ వ్యాన్పై దాడి చేసి సుజాతను ఇడిపించకపోయినా గుర్తెలేని దుండగులు. నగరమంతటా హై అలర్ట్. ఈ వార్త వినగానే విశ్వనాథ్ గారు ఆందోళన చెందారు. అర్జున్, ఆ రాక్షసి తప్పించుకుంది, ఇప్పుడేం చేస్తుందో అని భయంగా ఉంది. అర్జున్ టీవీ ఆఫ్ చేసి గంభీరంగా అన్నాడు. భయపడకు తాతయ్య, ఆమె బయటకు రావటమే మంచిదైంది. చట్టం ఆమెను శిక్షించడానికి టైం తీసుకుంటుంది. కానీ నేను ఆమె ఆట కట్టించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. స్నేహ ఆలోచిస్తోంది. అర్జున్, ఆమెను విడిపించింది ఎవరో కాదు,
విక్రాంత్. వాడి వెనక ఉన్న ఆ నీడ మరెవరో కాదు, వాడి తండ్రి మినిస్టర్ రాజేంద్ర. అధికారం పగ కలిస్తే చాలా ప్రమాదం, మనం జాగ్రత్తగా ఉండాలి. రిషి కోపంగా లేచాడు. వాళ్ళు వస్తే రానివ్వండి వదనా, ఈసారి వాళ్ళను తిరిగి వెళ్ళనివ్వను. అర్జున్ రిషిని వారించాడు. ఆవేశం వద్దు రిషి, వాళ్ళ టార్గెట్ నేను, స్నేహ. ముఖ్యంగా స్నేహ. ఈ రోజు నుండి స్నేహ ఒక క్షణం కూడా ఒంటరిగా ఉండకూడదు. సెక్యూరిటీని డబల్ చేయండి. కానీ విధి ఆడిన వింత నాటకం వేరుగా ఉంది. శత్రువు ముంతలుపు గుండా రాలేదు, వెనుక తలుపు గుండా నమ్మక ద్రోహం రూపంలో వచ్చాడు. మధ్యాహ్నం 12 గంటలు. స్నేహకు ఆఫీస్ నుండి అర్జెంట్ కాల్ వచ్చింది. మేడం, ఫ్యాక్టరీలో మళ్ళీ ఏదో గొడవ, మీరు అర్జెంటుగా మీడియా కాన్ఫరెన్స్కి లాగిన్ అవ్వాలి అని మేనేజర్ చెప్పాడు. స్నేహ తన గదిలోకి వెళ్ళింది. అర్జున్ కింద హాల్లో రిషితో మాట్లాడుతూ ఉన్నాడు. స్నేహ ల్యాప్టాప్ ఆన్ చేసింది. స్క్రీన్ మీద మేనేజర్ బదులు విక్రాంత్ ముఖం కనిపించింది. స్నేహ ఉలిక్కిపడి లేచింది. విక్రాంత్ నవ్వాడు. విక్రాంత్ వికృతంగా నవ్వాడు. హాయ్ జాను, సర్ప్రైజ్, నీ మేనేజర్ని కిడ్నాప్ చేశాను. ఇప్పుడు నీ వంతు. నీ గది కిటికీ వైపు చూడు. స్నేహ వెనక్కి తిరిగి చూసేలోపే కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకుని ఇద్దరు అగంతకులు లోపలికి దూకారు. వారు స్నేహ నోటిని క్లోరోఫామ్ గుడ్డతో మూసేశారు. స్నేహ గింజుకుంది కానీ స్పృహ కోల్పోయింది. వారు ఆమెను ఒక పెద్ద సంచిలో వేసుకుని వెనుక బాల్కనీ నుండి తాడు సహాయంతో కిందకు దింపి అక్కడ రెడీగా ఉన్న వ్యాన్లో వేసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా కేవలం 2 నిమిషాలు జరిగిపోయింది. కింద ఉన్న అర్జున్కి పైనుండి ఏదో పలిగిన శబ్దం వినిపించింది. స్నేహ అని అరుస్తూ అర్జున్ రిషి పైకి పరుగు తీశారు. గదిలోకి వెళ్ళేసరికి కిటికీ పగిలి ఉంది. ల్యాప్టాప్ ఆన్లో ఉంది. స్నేహ లేదు. ల్యాప్టాప్ స్క్రీన్ మీద సుజాత నవ్వు కనిపించింది. హలో అల్లుడు, చూసావా నా పవర్ ఏంటో? నీ భార్య ఎప్పుడు నా దగ్గర ఉంది. ఆమె ప్రాణం కావాలంటే నేను చెప్పిన చోటికి రా, ఒంటరిగా రా. పోలీసులకు చెప్తే నీ భార్య శవం ముక్కలుగా ఇంటికి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి కాలు కట్టయింది. అర్జున్ ఆవేశంతో అరిచాడు. సుజాత, నేను చంపేస్తాను. రిషి అన్నయ్యని పట్టుకున్నాడు. అన్న కంట్రోల్. ఇప్పుడు మనం ఎమోషనల్ అయితే వదిన ప్రాణానికే ముప్పు. వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేయాలి. అర్జున్ కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. నాకు తెలుసు రిషి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు. సిటీ చివరన ఉన్న ఆ పాత క్వారీ. సుజాత అక్రమ సామ్రాజ్యం అక్కడే మొదలైంది, అక్కడే అంతం చేద్దాం. నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తానన్నా రిషి అన్నాడు. వద్దు, పోలీసులు వచ్చేలోపు వాళ్ళు స్నేహను ఏమైనా చేయొచ్చు. నువ్వు నేను చాలు, పద. అర్జున్ తన సొంత పిస్టల్ తీసుకుని బయలుదేరాడు. ప్రదేశం పాత రాతి క్వారీ. అదొక నిర్మానుష్యమైన ప్రదేశం. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో లోతైన నీటి గుంటలు. ఒక పాడుబడ్డ షెడ్లో స్నేహను కుర్చీకి కట్టేసి ఉంచారు. స్నేహకు స్పృహ వచ్చింది. ఎదురుగా సుజాత, విక్రాంత్, కొంతమంది రౌడీలు ఉన్నారు. లేచావా మహారాణి? సుజాత దగ్గరికి వచ్చి స్నేహ జుట్టు పట్టుకుని వెనక్కి లాగింది. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఒక బస్తీ పిల్లవి, నా సామ్రాజ్యాన్ని కూల్చావు, నన్ను జైలుకు పంపావు. ఈ రోజుతో నీ కథ క్లోజ్. స్నేహ నొప్పితో విలవిల్లాడింది కానీ ధైర్యం కోల్పోలేదు. నన్ను చంపితే అర్జున్ నిన్ను వదలు సుజాత. విక్రాంత్ ముందుకు వచ్చాడు. చేతిలో కత్తి ఉంది. అర్జున్ వచ్చేలోపే నీ పని అయిపోతుంది జాను. నిన్ను అనుభవించి చంపాలా లేక చంపి అనుభవించాలా అని ఆలోచిస్తున్నా అని వికృతంగా నవ్వాడు. స్నేహ అసహించుకొని అతని ముఖం మీద ఉమ్మేసింది. చీ, నువ్వు మనిషివి కాదురా, మృగానివి. నీ చావు నా చేతిలోనే రాసి ఉంది. విక్రాంత్ కోపంతో కత్తి ఎత్తాడు. దడాల్. షర్ట్ తలుపులు బద్దలు కొట్టుకుని ఒక జీప్ లోపలికి దూసుకువచ్చింది. అది విక్రాంత్ని ఢీకొట్టింది. విక్రాంత్ ఎగిరి పడ్డాడు. జీప్లోంచి అర్జున్, రిషి దూకారు. అర్జున్, స్నేహ అరిచింది. చంపేయన్రా, జాత అరిచింది. 10 మంది రౌడీలు అర్జున్, రిషిల మీదకు వచ్చారు. అక్కడ భీకరమైన పోరాటం జరిగింది. అర్జున్ ఒక సింహంలా విరుచుకుపడ్డాడు. తన భార్యను తాకడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కడి ఎముకలు విరగ్గొట్టాడు. రిషి కూడా అన్నకు తోడుగా విరోచితంగా పోరాడాడు.
సుజాత పారిపోవడానికి చూసింది. కాని రిషి అడ్డొచ్చాడు. ఎక్కడికి ఆంటీ, ఆట ఇంకా అయిపోలేదు అని ఆమెను పట్టుకొని కట్టేశాడు. ఇక్కడ అర్జున్ విక్రాంత్ మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతుంది. విక్రాంత్ కత్తితో అర్జున్ మీద దాడి చేశాడు. అర్జున్ భుజానికి గాయమైంది. అర్జున్ స్నేహ ఏడ్చింది. రక్తం చూసిన అర్జున్లోని ఆవేశం కట్టలు తెంచుకుంది. విక్రాంత్ చేతిలోని కత్తిని లాక్కొని అతన్ని కింద పడేసి గొంతు మీద కాలు పెట్టాడు. నా భార్య వైపు చూడ్డానికి కూడా నీకు అర్హత లేదురా, అర్జున్ గర్జించాడు. అర్జున్ విక్రాంత్ని చంపడానికి కత్తి ఎత్తాడు. అర్జున్ వద్దు, ఆగండి, స్నేహ అరిచింది. అర్జున్ ఆగిపోయి స్నేహ వైపు చూశాడు. వాణ్ణి చంపి మీరు హంతకుడు అవ్వొద్దర్జున్, చట్టం ఉంది, వాని చావు కంటే పెద్ద శిక్ష పడాలి, స్నేహ వేడుకుంది. అర్జున్ కత్తిని పక్కన విసిరేశాడు. నువ్వు బతికిపోయావురా అని విక్రాంత్ ముఖం మీద ఒకటిచ్చాడు. వాడు సురా కోల్పోయాడు. అర్జున్ పరుగున వచ్చి స్నేహ కట్లు ఇప్పాడు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు ఏడ్చేశారు. అప్పుడే పోలీస్ సైరన్ వినిపించింది. విక్రమ్ పోలీసులతో వచ్చాడు. సుజాతను, విక్రాంత్ని, వారి గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. సుజాత వెళ్తూ వెళ్తూ అరిచింది, నీ మళ్ళీ వస్తాను, మిమ్మల్ని వదలను. అర్జున్ ఆమె దగ్గరకు వెళ్ళి, నువ్వు ఇక రాలేవు సుజాత, ఎందుకంటే నీ పాపాల చిట్ట మొత్తం బయటపడింది. నీ వెనక ఉన్న మినిస్టర్ రాజేంద్ర కూడా ఇప్పుడే అరెస్ట్ అయ్యాడు. నీ ఆట ముగిసింది అని చెప్పాడు. సుజాత కుప్పగులిపోయింది. శత్రువుల పీడ విరగడైంది. 1 సంవత్సరం తర్వాత ట్రాయల్ ఎంపైర్ ఇల్లు పచ్చని తోరణాలతో, బంధుమిత్రులతో కలకల్లాడుతుంది. ఈరోజు ఆ ఇంట్లో ఒక విశేషం. హాల్ మధ్యలో ఉయ్యల కట్టి ఉంది. అందులో పట్టుబట్టలు వేసుకున్న ఒక 3 నెలల బాబు పడుకుని ఉన్నాడు. విశ్వనాథ్ గారు ఆ బాబుని ఎత్తుకొని మురిసిపోతున్నారు. వీడే నా మునిమనవడు, మా వంశోద్ధారకుడు, అచ్చం అర్జున్ లాగానే ఉన్నాడు కదూ, రిషి పక్కనే ఉండి అన్నాడు. లే తాతయ్య, ముక్కు వదన్లా ఉంది, కాని కోపం మాత్రం అన్నయ్యదే. ఇప్పుడే గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అందరు నవ్వారు. అర్జున్ స్నేహ పక్కపక్కన నిలబడి ఉన్నారు. స్నేహ మాతృత్వపు కళతో మరింత అందంగా ఉంది. అర్జున్ ఆమెను చూసి కన్ను కొట్టాడు. ఏంటి సార్ అందరూ చూస్తున్నారు? స్నేహ సిగ్గుపడింది. చూడ్నివ్వు స్నేహ, ఇది మన విషయం. అర్జున్ ఆమె చెయ్యి పట్టుకుని కొంచెం పక్కకు తీసుకెళ్లాడు. గుర్తుందా స్నేహ, సరిగ్గా 7.5 క్రితం ఇదే హాల్ మనం ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేశాం. నువ్వు డబ్బు కోసం, నేను ఆస్తి కోసం అనుకున్నాం. కానీ ఆ కాగితం ముక్క మన తలరాతను ఇలా మారుస్తుందని అనుకున్నావా? అర్జున్ గుర్తు చేశాడు. స్నేహ నవ్వింది. ఆ అగ్రిమెంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి అర్జున్. ప్రేమించకూడదు, తాకకూడదు, హక్కు చూపించకూడదు అని. కానీ మనం అన్నిటిని బ్రేక్ చేశాం. అవును, రూల్స్ బ్రేక్ చేస్తేనే కదా కిక్కు ఉంటుంది. అర్జున్ ఆమె నడుము చుట్టూ చేయి వేశాడు. కానీ స్నేహ, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ అయిపోయింది కదా, మనం రెన్యువల్ చేయించుకుందామా? మళ్ళీనా? ఈసారి ఏం కండిషన్స్? స్నేహ ఆశ్చర్యంగా అడిగింది. అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. కండిషన్ నెంబర్ 1, ఈ జన్మలోనే కాదు, 7 జన్మల వరకు నువ్వే నా భార్యగా ఉండాలి. కండిషన్ నెంబర్ 2, మన మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. కండిషన్ నెంబర్ 3, మనం ఎప్పుడూ ఇలాగే గొడవ పడుతూ అంతకంటే ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉండాలి. ఒప్పుకుంటావా? స్నేహ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె అర్జున్ భుజం మీద తలవాల్చింది. ఒప్పుకున్నాను. ఈ అగ్రిమెంట్కి గడువు లేదు అర్జున్, ఇది అనంతం, శాశ్వతం అని అంది. రిషి మైక్లో అనౌన్స్ చేశాడు. హలో బ్యూటిఫుల్ కపుల్, రొమాన్స్ తర్వాత చేసుకోవచ్చు, ముందు బాబుకి పేరు పెట్టండి. అర్జున్ స్నేహ ఉయ్యల దగ్గరకు వచ్చారు. అర్జున్ బాబు చెవిలో పేరు చెప్పాడు. ఆదిత్య తన తండ్రి పేరు. విశ్వనాథ్ గారు కన్నీళ్లతో అర్జున్ని హత్తుకున్నాడు. కుటుంబం మొత్తం ఒక్కటైంది. కిటికీలోంచి చల్లని గాలి వీచింది. గోడ మీద ఉన్న దేవుడి పటాలు, పెద్దల ఫోటోలు వారిని ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. ఒకప్పుడు ఆస్తి కోసం, అవసరం కోసం మొదలైన ఒక ఒప్పంద పెళ్లి ఇప్పుడు 2 మనసులను, 2 కుటుంబాలను కలిపిన ఒక అందమైన బంధంగా మారింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.